హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తేజిత్ కార్తికే వ్లాగ్స్. ఈరోజు అయితే మనమైతే సిడిఏ అయితే వెళ్ళబోతున్నాము. సో ఇప్పుడు వచ్చేసి ఆటో కింద బుక్ చేశాక ఇప్పుడు మనం వెళ్తాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్, సబ్స్క్రైబ్, షేర్. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి స్టేషన్కి అయితే వచ్చేసా. ఇదే మన ట్రైన్ చూస్తున్నాం కదా, ఇదే ఎటెక్కాలి అర్థం కావట్లా. ఇప్పుడు ట్రైన్ ఎక్కాలి. తర్వాత ఇదే మన ట్రైన్ వచ్చేసి ఇది ఓన్లీ వీక్లీ ఎక్స్ప్రెస్, డైలీ ఉండదు, ట్యూస్డేనే ఉంటుంది. వీక్లీ వన్సే, ఓన్లీ ట్యూస్డే. ఇది వచ్చేసి మీకు డైరెక్ట్ ఏంటది సాయినగర్ సిరిడి తిరుపతి ఎక్స్ప్రెస్ మీకు లింగంపల్లి అయితే ఉండదు. సో ఇప్పుడు టైం పాస్ కాబట్టి మేము యూనా గేమ్ అయితే ఆడుకుంటున్నాం. నో ఇప్పుడైతే ఈ ట్రైన్ అయితే లింగంపల్లి 8 కొంటారు నైట్. సో రేపు సిరికి 10:35 కల్లా సిరిలో అయితే దింపేస్తారు. సో ఈ ట్రైన్కి అయితే కాబట్టి ఏదైనా ప్లాన్ చేసుకోండి, గేమ్ బాగుంటుంది, బోర్డు కొట్టుకుండా ఉంటుంది. గైస్ ఇప్పుడైతే గేమ్ అయిపోయింది. సో మేము డిన్నర్కి ఏమేమి తెచ్చుకున్నామంటే చపాతి, కర్రీ, బంగాళదుంప కర్రీ అండ్ వచ్చేసి పులిహోర ఈ ఆట తెచ్చుకున్నాం. కర్డ్ గైస్ మర్చిపోయా. సో ఈ ఆట తినేసాక ఇప్పుడు నేనైతే తినేసాక పడుకుంటాము. సో ఇంకా మార్నింగ్ అయ్యాక కలుద్దాం గైస్. ఇప్పుడైతే మార్నింగ్ అయిపోయింది. ఇప్పుడైతే మేము మార్నింగ్ అయిపోయాక లేచిపోయాం. మనం అయితే నియర్ టు సిరి దగ్గరలో ఉన్నా. సో అప్పుడు సిరి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఎలాంటి ఉన్నాయో చూడండి. రూట్స్ ఇలా ఉన్నాయి. సో మధ్యలో చూడండి గైస్. ఇప్పుడు కొండలు, ఏ కొండలు మాకు తెలియదు కానీ మీకు ఐడియా ఉంటే చెప్పండి. ఆ కొండలు చూడండి గైస్ ఎంత బాగున్నాయో. సో ఆ ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేయండి గైస్. సో గైస్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి చాలామంది నాగస్టోలో దిగుతారు. ఎందుకంటే ట్రైన్ సిరిగా అయితే 3 hours పడుతుంది. నేను నాగస్టోలో దిగితే సిరిగా 1 hour పడుతుంది. సో అంతకు మేము అయితే నాగస్టోలో దిగట్లే, ఎందుకంటే అక్కడ ఆటో మార్చేటప్పటికే 1 hour పడుతుంది. అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి ఇంకో 1/2 hour పడుతుంది. 1.5 hours. సో అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. ఏలోపు మన ట్రైన్ సగం దూరం వెళ్ళిపోవచ్చు. అందుకే మేము డైరెక్ట్ సిరిడి దిగినాం. సో ఎక్కువ సిరిడిని ప్రిఫరించుకోండి. సో అప్పుడు వచ్చేసి సిరిడిలోనే ప్రిఫరించుకుంటే త్వరగా వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి నాగస్టోలో దిగాను. అందుకే గ్యాస్ అవన్నీ దిగొద్దున్నా, చాలా టైం పడుతుంది అక్కడి నుంచి. గైస్ ఇప్పుడు అయితే సాయినగర్ సిరిడి స్టేషన్లో అయితే మనం అయితే దిగిపోయాం. గైస్ ఇక్కడి నుంచి అయితే మన రూమ్కి వెళ్ళాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ ఇప్పుడు అయితే ఎగ్జిట్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వెళ్ళిపోతే మీకు ఎగ్జిట్కి వెళ్ళిపోతే ఫ్రీ బస్సెస్ ఉంటాయి. అక్కడి నుంచి మీరు టెంపుల్కి రూమ్స్కి మేము బుక్ చేసుకున్న రూమ్ వచ్చేసి సాయి ఆశ్రమం బట్టి నివాస్. సో ద్వారకామే ఇంకా చాలా రూమ్స్ ఉంటాయి. అక్కడ కావాలంటే అక్కడ దింపేస్తాడు చెప్తే. సో మేము అంటే ఆ బస్సుని రికార్డ్ చేయలేకపోయాం, ఎందుకంటే అప్పటికే బస్సు కదిలిపోతుంది. హడావడిగా ఎక్కేసాం. సో గాయస్ ఇప్పుడు అయితే మన సాయి ఆశ్రమం బట్టి నివాస్కి అయితే ఫైనల్లీ అయితే వచ్చేసా. సో మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇదంతా ఎంట్రన్స్. సో మీకు ఎంట్రన్స్కి ఒకటి, ఎగ్జిట్కి ఒకటి ఉంటుంది. సో మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. సో లోపలికి అయితే ఇలా ఉంది. సో గైస్ ఇప్పుడు అయితే ఫౌంటైన్ కనబడుతుంది కదా, అది వచ్చేసి మీకు రాత్రి 6కి అయితే స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే 6. సో వాటర్ ఫౌంటైన్ ఇది స్టార్ట్ చేస్తాడు అప్పుడు. సో ఇటు సైడ్ అయితే హెచ్ బ్లాక్ ఎగ్జిట్ రెండిట్టే. అండ్ ఆ కార్డ్ వెళ్తుంది కదా, అదే ఎగ్జిట్. అండ్ అక్కడ ప్లే ఏరియా కార్డ్ ఉంటుంది, మీకు లాస్ట్లో అది చూపిస్తాను. సో ఇప్పుడు అయితే బస్సెస్ ఎక్కడ ఆగుతాయి
అన్నట్టు నేను ఇప్పుడు అయితే చెప్పబోతున్నాను. సో గైస్ ఇప్పుడైతే మేము ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నాము. సో ఏసీ రూమ్ అయితే 600 పడుతుంది. సో మేము ఏసీ చేసుకున్నాం. నాన్ ఏసీ అయితే 250 పడుతుంది. సో నాన్ ఏసీ వాళ్ళకది, ఏసీ తీసుకున్న వాళ్ళకి ఇది. సో ఇప్పుడు వచ్చి రిసెప్షను కాకపోతే వెరిఫై చేసుకోవాలి ఇప్పుడు అయితే మీకు అటు సైడ్ కూర్చుంటున్నారు కదా, చూపిస్తా చూడండి. వాళ్ళంతా ఎంత కూర్చుంటున్నారంటే బస్ వెయిటింగ్కి. టెంపుల్కి ఫ్రీ బస్ అటు ఉంటుంది. సో కూర్చుని బస్సు వచ్చేదాకా వెయిటింగ్. అండ్ లైన్గా ఎక్కాలి, కూర్చుని. ఇలా వచ్చేసి మనం ఇప్పుడు పక్కనే పార్కింగ్ ఉంది చూడండి, కార్స్ అన్నీ. సో ఓన్ వెహికల్స్ వచ్చిన వాళ్ళు అక్కడ కార్ పార్కింగ్ చేసుకుని మీరు తర్వాత అక్కడికి వెళ్ళాలంటే రిసెప్షన్ అయితే నేను వెళ్తున్నాను కదా, ఆ దారిలోనే ఉంటుంది. సో మీకు రిసెప్షన్ దగ్గరే మీకు ఏమేమి ఉంటాయంటే కొన్ని ఉంటాయి. జిరాక్స్ మిషన్, ఫ్రీ మీల్స్ అండ్ వచ్చేసి లడ్డు కౌంటర్ ఈ ఆటో ఉంటాయి. రిసెప్షన్ చూడండి ఫ్రీ మీల్స్ పైన ఉంటుంది బోర్డు, అడుగుంది కనిపిస్తుంది కదా, సాయి ప్రసాదం ఫ్రీ. సో దాని పక్కనే మీకు జిరాక్స్ అవన్నీ ఉంటాయి. గైస్ మీరు టెంపుల్కి వెళ్ళి ప్రసాదం మర్చిపోతే సో మీరు ఇక్కడ తీసుకోవచ్చు. అక్కడ ప్రసాదంలో ఇక్కడికి వస్తాయి చెక్కలు రాత్రి ఏ వెహికల్ అయితే. సో గైస్ ఇప్పుడు మీకు పక్కనే అది కనబడుతుంది కదా బ్రౌన్గా షెల్టర్ పైన, అది వచ్చేసి మన రిసెప్షన్. సో రిసెప్షన్కి ఎంత రావాలి ఇప్పుడు మెట్టలు ఉన్న అక్కడ రిసెప్షన్. సో గైస్ ఇప్పుడు అయితే మీరు టెంపుల్ దగ్గర ప్రసాదము, ఇక్కడ ప్రసాదము సేమ్ ఉంటుంది. మీకు ఇక్కడ రెడీ అవ్వడం లేదు కాబట్టి ఇక్కడ తినేసి టెంపుల్కి వెళ్ళొచ్చు, సేమ్ ఉంటుంది. అక్కడ ఏం పెడతారు, ఇక్కడ అది వచ్చేసి రిసెప్షను. సో ఇప్పుడు రిసెప్షన్కి లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా ఉంటుంది రిసెప్షన్. ఎంటర్ అయిపోదాం. ఇప్పుడు వచ్చేసి ఇదే మనం రిసెప్షన్. లోపలికి వెళ్దాం గైస్, పడండి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం గైస్. ఇప్పుడు వచ్చి ఎంట్రన్స్ ఉన్న మనకి రైట్ సైడ్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అక్కడ వెరిఫికేషన్ తీసుకుని గైస్ మీకు ఆన్లైన్ బుకింగ్లో అయితే ఆధార్ కార్డు పాన్ ఒకటి ఇస్తారు కదా, అదే ఇక్కడికి ఇచ్చి సో వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేశాక మీకు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ వచ్చేసి మీరు చూడండి ఆ లైన్ ఉంది కదా, అక్కడికి వెళ్తే కొన్ని ఉంటాయి కౌంటర్స్. అక్కడికి వెళ్ళి మీరు ఏం చేయాలి, కీస్ అది స్లిప్ ఇస్తే కీస్ ఇస్తారు. సో ఏ బ్లాక్ అయితే ఏ బ్లాక్, బి బ్లాక్ అయితే బి బ్లాక్, ఒక్క బ్లాక్. సో ఒకసారి చూడండి గైస్, ఇక్కడ టీవీలో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి సో ఇంకొక ఇక టీవీలో మీకు అయితే లైవ్ రెస్టమ్ కార్డు ఉంటుంది. సో గైస్ ఇదైతే రిసెప్షన్ క్యూలో నుంచోలి. సో ఒక్కొక్కరు అయిపోయాక ఇక చూడండి బ్లాక్ షర్ట్ తీసుకున్నారు కదా, అదే మా మమ్మీ గైస్ కీకి లైన్లో నుంచున్నాడు. సో కీ తీసుకున్నాక ఏ బ్లాక్ వస్తుందో చెప్తున్నాను, ఏ బ్లాక్. సో మనకు వచ్చేసి ఏ బ్లాకే వచ్చింది. సో గైస్ అక్కడైతే మీ వెనకాల సైన్స్ ఉన్నాయి కదా బోర్డు, అక్కడికైతే మీరు ఏ బ్లాక్ అయితే ఆ బ్లాక్ మీరు వెళ్ళాలి. సైన్స్ అయితే అటు వెళ్ళిపోవాలి, ఫాలో అయిపోతే చాలు దాన్ని. సో మాకు వచ్చిన బ్లాక్ వచ్చేసి ఏ బ్లాక్. సో మేమైతే ఏ బ్లాక్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏ బ్లాక్కి వెళ్ళిపోయి రూమ్స్ ఎలా ఉంటాయో కింద ఎలాంటి ఎవరో అంతా చూపిస్తాను. సో గైస్ ఇక్కడ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఏ బ్లాక్ అయితే ఈ రూట్లో అయితే వెళ్ళాలి. సో మీ ఇక్కడికి వచ్చేసి మీకు ఒక్క చూపిస్తా, ఇలా వెళ్ళాలి. సో గైస్ ఇప్పుడు అయితే మేము బుకింగ్ చేసినప్పుడు ఒక మిస్టేక్ చేసాము. అది ఒక టైం అలాట్ చేస్తారు కదా మీరు ఇప్పుడు వస్తున్న రూమ్కి, ఆ టైంలో అయితే మేము 9 to 11 పెట్టేసాం, 8 to 11. సో గైస్
8-11 వల్ల మేము రేపు 11కే ఖాళీ చేసి 8కే ఖాళీ చేసి వచ్చింది. ఎందుకంటే మా ట్రైన్ 11కి. సో మీ ట్రైన్ బట్టి పెట్టుకోండి. మ్యాక్సిమం అయితే 11 to 12 దాకానే పెట్టుకోండి. మేము 2 days పెట్టాం కాబట్టి సరిపోయింది గైస్. 1 day పెట్టిన వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది. 1 day పెట్టిన వాళ్ళకైతే ఇబ్బంది అయిపోతుంది. సో మీకు ఇప్పుడు చూపిస్తున్నారు కదా, అది సైడ్ వచ్చేసి టిఫిన్ కౌంటర్ ఉంటుంది. సో అది కూడా లైన్గా చూపిస్తాను తర్వాత. అండ్ మీకు ఇటు సైడ్ చూడండి, అక్కడ అటు సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి చూడండి గైస్, ఇక్కడ వచ్చేసి రిసిప్ట్ తీసుకొని మీకు కాఫీ ఉంటుంది, టీ ఉంటుంది, మిల్క్ ఉంటుంది. అండ్ టీ 2 రూపాయలు, పాలు 3 రూపాయలు, కాఫీ 3 రూపాయలు. సో ఇప్పుడైతే అక్కడ రిసిప్ట్ లైన్లో నుంచింది. బిస్కెట్స్ ఉంటాయి, వాటర్ బాటిల్స్ ఉంటాయి, 10 రూపీస్. అక్కడ అయితే మీరు రిసిప్ట్ తీసుకొని పక్కడానికి వెళ్ళి చూపించండి. వాళ్ళు మీకు ఎన్నాట అందిస్తారు. సో తాగాలంటే తాగొచ్చు. సో మనం అయితే ఇలా మా ఏ బ్లాక్ అయితే ఇలా ఇక్కడ కానీ ఒక చిన్న ప్లే గ్రౌండ్ ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. సో మొత్తం వచ్చేసి 2 ప్లే గ్రౌండ్స్ ఉంటాయి. అటు సైడ్ వెళ్ళే వాళ్ళకి ఆ ప్లే గ్రౌండ్, ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళకి ఈ ప్లే గ్రౌండ్ అర్థం మీకు అలాట్ చేసి ఉంటుంది. సో మనం అయితే సో గైస్ మీకు అయితే ట్రాలీలు కూడా ఉంటాయి లగేజ్ పెట్టుకోవడానికి. మీరు స్టార్టింగ్లో ఎంట్రన్స్ అయితే స్టార్టింగ్లోనే ట్రాలీలు ఉంటాయి. సో వచ్చినప్పుడు అయితే అక్కడ వదిలేస్తే తెచ్చుకోవచ్చు, లేకపోతే అక్కడ దాకెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాలి. సో మనం అయితే ఇలా ఎంట్రన్స్ అవుతున్నాం. సో ఇప్పుడు వచ్చేసి సో గైస్ బయట వాటర్ బాటిల్ అయితే 20 రూపీస్. మ్యాక్సిమం రూమ్లోనే తీసుకోండి, ఎక్కువ 10 రూపీసే. మేమైతే సో ఇప్పుడు అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇదైతే లిఫ్ట్, మాకైతే 3rd floor అంతా గైస్. రూమ్ నెంబర్ వచ్చేసి 117 గైస్. సో 3rd floor రూమ్ నెంబర్ 117 ఏ బ్లాక్ గైస్. ఇప్పుడు అయితే లిఫ్ట్ బటన్ నొక్కాం. సో ఇంకా లిఫ్ట్ వస్తే 3rd floorకి వెళ్దాం గైస్. సో ఇప్పుడు అయితే మనం లిఫ్ట్ ఇంకా రావాలి గైస్. లిఫ్ట్ వచ్చింది, ఇంకా 3rd floorకి వెళ్తాం. ఎక్కేసి 3rd floorకి వెళ్ళిపోతాం గైస్. మీరు 3rd floor వెళ్ళాక అక్కడ కొంతమంది ఉంటారు, అది ఏం చేయాలో నేను చెప్తా. సో మనం గైస్ 3rd floorకి అయితే వచ్చేసాం, లిఫ్ట్ నుంచి దిగిపోయాం. సో ఇటు సైడ్ అయితే వెళ్ళాలి మీరు, మా డెత్తి సైడు. సో గైస్ అక్కడ అతను ఉన్నారు కదా, సో అతనికి కొన్ని అడుగుతాడు, స్లిప్ ఇవ్వాలి. ఆ స్లిప్ బట్టి రూమ్ నెంబర్ చూపించేసి ఇంకా మీరు వెళ్ళిపోవడమే. సో మా రూమ్ అయితే ఇటు సైడ్ వచ్చింది, లాస్ట్ వచ్చింది అనుకుంటా, లాస్ట్ వచ్చింది. సో రూమ్ కాట వెళ్ళాలి, ఇంకా కొంచెం దూరంలో వచ్చేసాం 117 గైస్. రూమ్ నెంబర్ 117 3rd రూమ్ నెంబర్ మంది. ఇప్పుడైతే మనం వచ్చేసాం 117 అనుకోండి, ఏ బ్లాక్ 117. సో ఇప్పుడైతే కీస్ తాళం తర్వాత తీస్తున్నాం. ఓకే ఇప్పుడు తర్వాత తీసేసాం గైస్. ఇప్పుడైతే ఓపెన్ చేసేసి ఇప్పుడైతే మనం ఫైనల్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాం. సో లోపలికి ఎంట్రీ అయ్యాక మీకు కింద సాకెట్ తెస్తారు కదా, ఆ సాకెట్ లెఫ్ట్ సైడ్లో పెట్టుకోండి, అప్పుడు మీకు పవర్ వస్తుంది. చూడండి ఇప్పుడు సాకెట్ ఉంది కదా, చూడండి సాకెట్ ఉంది కదా, కింద ఉంది కదా, పెట్టుకోండి, మీకు పవర్ వస్తుంది. మేము తీసుకున్న ఏసీ రూమ్, అండ్ ఏసీ రూమ్ రిమోట్ కడితే మీరు అలా నార్మల్గా రావాలి. సో గైస్ 3 బెడ్స్ వస్తాయి మీకు, ఎక్స్ట్రా బెడ్స్ 3 బెడ్స్ వస్తాయి. 3 people 3 బెడ్స్. మీకు ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా వస్తారు, కానీ కొంచెం ఖర్చు ఎక్కువ, 50 రూపీస్ అడుగుతాడు. సో గైస్ ఇక్కడ అయితే మనకి పిల్లోస్ కూడా ఇస్తారు గైస్, ఫ్రీనే గైస్. అయ్యి ఎక్స్ట్రా పిల్లోస్ కావాలని తీసుకోవచ్చు గైస్. సో ఇక్కడ అయితే మీకు అదే నార్మల్ మన ఇంట్లో రిమోట్లు ఉంటాయి కదా, అలా రావట్లా. ఇక్కడ అటాచ్డ్ రిమోట్స్ వస్తున్నాయి, వాల్కి అటాచ్డ్ రిమోట్ వస్తున్నాయి. చూడండి కలనే ఏసీ ఆన్ చేసుకుని వెళ్తే అక్కడ మీకు ఇక్కడ అయితే సాయిబాబు ఒరిజినల్ ఫోటో అయితే ఉంది గైస్. అండ్ మీకు రూమ్ మనకి డోర్ దగ్గరే అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం చూడండి.
ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి గుళ్ళు ఎలా ఉండాలో. అండ్ ఇప్పుడు వచ్చేసి వాష్రూమ్స్ గైస్. ఇవి ట్యాప్ వాషింగ్ మిషన్ ఉంది ఇక్కడ, కడుక్కోవడానికి ఆన్ చేస్తే నీళ్ళు వస్తున్నాయి. సో పక్కన వచ్చేసి మనకు ఒక వాష్రూమ్ ఉంది, ఇలా ఇది బాత్ చేసుకోవడానికి చాలా. సో బాగా నీట్గా నేను టాయిలెట్ సపరేట్ ఇచ్చాడు. సో బాత్ చేసి అయితే నీట్గానే ఉంది. ఇలా ఉంది గైస్, ఓవరాల్ నీట్గానే ఉంది. సో దాని ఆపోజిట్లో వచ్చేసి టాయిలెట్ గైస్, వెస్టర్న్ టాయిలెట్. సో గైస్ ఇప్పుడు అయితే మనం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో టెంపుల్కి లైన్లో నుంచున్నాం. గైస్ మీకు ఇందాక చెప్పాను కదా బస్సెస్కి వెయిట్ చేయండి. ఆ క్యూ లైన్లో అయితే మేము అటు ఇప్పుడు బస్సు వస్తుంది నుంచు. గైస్ బస్సు అయితే వచ్చేసింది. సో అందరం నిలబడాం. సో లైన్గా అయితే మనం అయితే ఎక్కుతున్నాం. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రీ బస్కి టెంపుల్లో ఉంటాయి. సో ఇందాక చూపిస్తాను కదా ఆ ప్లేస్కి చూడండి, వైట్ బస్సెస్ ఉంటాయి మీకు, వైట్ బస్సెస్. అండ్ మీకు స్టేషన్ కాబట్టి ఎల్లో బస్సెస్ ఉంటాయి, ఎల్లో. సో వీటికి వాటికి కన్ఫ్యూజన్ అవ్వకండి. టెంపుల్కి వచ్చేసి వైట్, స్టేషన్కి వచ్చేసి ఎల్లో. సో గైస్ టెంపుల్కి వెళ్ళాక చెప్తాను గైస్. బాయ్ గైస్ ఇప్పుడు అయితే మనం టెంపుల్కి ఆపోజిట్లో దిగా. సో మీరు దర్శనం అయిపోయి ఇదే ప్లేస్లో వస్తే ప్రసాదానికి తీసుకెళ్తుంది. అది ఎక్కడ వద్దనుకుంటే మీరు డైరెక్ట్ రూమ్స్కి వెళ్ళిపోవాలి అనుకుంటే దిగద్దు, అదే మళ్ళీ మీ రూమ్స్కి తీసుకెళ్ళిపోతుంది. సో ఇప్పుడు అయితే మన టెంపుల్ ఆపోజిట్లో ఉంది కదా, క్రాస్ చేద్దాము. క్యూ లైన్ చెప్పు, క్యూ లైన్ వస్తుంది ఎదురుగా కనిపించేది మన క్యూ లైన్. మనమైతే అటు సైడ్ వెళ్తున్నాము. సో గైస్ మనం అటు వచ్చేసాం. సో గైస్ ఇప్పుడు అయితే నేను గేట్ గురించి చెప్తున్నా. సో గేట్ నెంబర్ 2 and 1 వచ్చేసి విఐపి ఎంట్రీ. గేట్ 2A వచ్చేసి సీనియర్ సిటిజన్ 60 దాటిన వాళ్ళు అలా వెళ్ళచ్చు. గేట్ 3 వచ్చేసి హ్యాండిక్యాప్. గేట్ 7 వచ్చేసి ఫ్రీ దర్శనం. సో గైస్ ఇలా వెళ్ళండి. సో గైస్ ఇప్పుడు ఆ చెప్పులు పెట్టచ్చు, చెప్పులు. సో గైస్ ఇప్పుడు అయితే మేము చూపించాం కదా ఫ్రీ దర్శనం, ఫ్రీ చెప్పులు స్టాండ్ అంటే అండ్ మొబైల్ స్టాండ్స్ అయితే ఉంటాయి. సో మీరు చెప్పులు మొబైల్ స్టాండ్ ఇచ్చేసి ఇదైతే ఎంట్రన్స్ పక్కన ఉంటాయి. సో మీకు అయితే ఒక సంచి ఇస్తారు, దాంట్లో మీకు చెప్పులు పెట్టాలి ఎంతమంది అయితే అంతమంది. అండ్ మీకు ఒక టోకెన్ రిసిప్ట్ ఇస్తాడు, అది మీరు రాసుకోవాలి. హ్యాండ్ బ్యాగ్స్ అది అలౌడే, వాచెస్ అది కదా అలౌడే. ఓన్లీ ఫోన్స్ చెప్పులు ఆర్ నాట్ అలౌడ్. అండ్ ఆ సంచిలో పెట్టి మీకు రిసిప్ట్ ఇస్తాడు, టోకెన్ ఇస్తాడు. గైస్ ఓన్లీ చెప్పులుగా ఫ్రీ, ఓన్లీ ఫోన్కి 5 రూపీస్. ఎన్ని ఫోన్స్ అయితే అన్ని ఫోన్. మేమైతే 3 ఫోన్స్. సో గైస్ దర్శనం అవ్వండి. సో ఇప్పుడు అయితే మనం ద్వారకామాయకి వెళ్ళాం. సో మీకు మెయిన్ ప్లేసెస్ వచ్చేసి ఇప్పుడు ద్వారకామాయి ఎదుగుంది గైస్. సాయిబాబా నివసించిన ఇల్లు అది గైస్. తర్వాత చావడి, ఆ లోపల ముక్కదర్శనం ఉంటుంది. ముక్కదర్శనం అంతా సాయిబాబా ఫేస్ ఉంటుంది. మీరు మెయిన్ విగ్రహం ఫేస్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చావడి అంటే తను పడుకున్న ఇల్లు. గైస్ మీకు ద్వారకామాయిలో కానీ ఫోన్ ఆర్ నాట్ అలౌడ్. సో మీకు వచ్చి స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయి. సో మీరు షాపింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో అది వచ్చేసి గేట్ ఉంది కదా, అలా ముందుకు వెళ్ళిపోతే మీకు ఎంట్రన్స్ ఉంటుంది, అదే ద్వారకామాయి ఎంట్రన్స్. గైస్ నాకు షెడ్యూల్లో మెయిన్ పార్ట్ నచ్చింది వచ్చేసి షాపింగ్ గైస్. ఎందుకంటే నాకు ఇష్టమైనవి కొనుక్కోవచ్చు అని మా మమ్మీ చెప్పింది. సో అది నా ఒక ఇష్టమైన పార్ట్. గైస్ ఆడుకోవడానికి థీమ్ పార్క్ కూడా బాగుంటుంది. సో మీకు థీమ్ పార్క్ కూడా అయితే చూపిస్తాను. అండ్ థీమ్ పార్క్ కూడా నాకు ఒక నచ్చిన పార్టే. గైస్ ఒకటి వచ్చేసి మీకు మెయిన్ పార్ట్ చెప్తున్నా. సో మీకు చెప్పులు స్టాండ్ అక్కడ చూపించాను కదా, అక్కడ పక్కన మీరు ఆన్లైన్ విఐపి టికెట్స్ బుక్ చేయకపోతే సో మీరు వచ్చేసి అక్కడ
మిషన్స్ ఉంటాయి, అక్కడ స్క్రీన్ ఉంటుంది. సో బుక్ చేసేసుకుంటే మీకు వస్తుంది టికెట్. సో గైస్ అలా బుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం థీమ్ పార్క్ కట్టి వచ్చేసాం. సో చెప్పాను కదా గైస్ థీమ్ పార్క్ అని. థీమ్ పార్క్ అది గైస్ ఎందుకు నవ్వానంటే కుక్క వచ్చిందని అక్కడి నుంచి పాడిపోయాను అంతకే నవ్వ. సో ఇక్కడ ఆడితే సాయిబాబా లోటస్కి వాటర్ పోసినట్టు అక్కడ ఆడితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరిగింది. సో ఇక్కడ ఫోటో దిగడానికి ఇక్కడ కొన్ని ఇచ్చారు. సో ఫోటో దిగి ఇంకా థీమ్ పార్క్లోకి ఎంటర్ అవుదామా ఎంటర్ అవుదాం. సో ఎంటర్ అయిపోతున్నాము. సో థీమ్ పార్క్ వచ్చి సో పిల్లలు ఆడుకోవడానికి ఆ పక్కకి వెళ్ళాడు గైస్. వెళ్దాం ఇట్ సైడ్ గైస్, వెళ్దాం గైస్. పడండి గైస్, పడండి గైస్. చూడండి గైస్ అక్కడ స్లైడ్ ఉంది. సో ఆ స్లైడ్ మనం అయితే ఎక్కుతున్నాం. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఎక్కావు? సో స్లైడ్స్ నాతో నేను ఎక్కట్లేదు, ఎక్కే అనుకున్నాను. సో గైస్ అక్కడ బట్టలపైకి కూర్చోడానికి ఉంది గైస్. సూపర్ ఉంది కూర్చోడానికి. ఫోటో సూపర్ వస్తుంది గైస్, అద్దరు పోతుంది. ఫొటోస్ తీసుకుంటే ఓ అంటారు ఎవరైనా. సో గైస్ మీకు వచ్చేసి స్ప్రింగ్ ఉంది కానీ ఒకవైపు ఇరిగిపోయింది. అది ఇది వచ్చేసి ఏంటిది, ఇది ఎలా ఉంది గైస్ ఏంటిది మీకు ఎవరికైనా అర్థమైంది. మామూలుగా ఇలాంటి పెద్దోళ్ళకి ఉంటాయి కదా, ఇది చిన్నపిల్లల కోసం డిజైన్ చేశారు. సో అందుకే చిన్నపిల్లల కోసం డిజైన్. సో ఇది వచ్చేసి అందరికీ తెలిసిందా ఉయ్యాల అంటే స్ప్రింగ్. సో స్ప్రింగ్లో నేనైతే ఊగుతున్నా. ఇప్పుడైతే మేము షాపింగ్ అయితే వచ్చేసా. ఇలా షాపింగ్ చేసుకుంటా ఉంటాం గైస్. ఇదైతే నైట్ షాపింగ్ అండ్ మార్నింగ్ షాపింగ్ కాడ వెళ్ళాలి. మేము 2 days దర్శనం చేసుకున్నాం గైస్. మేము 2 days ఉన్నాము, 2 days దర్శనం చేసుకున్నాం గైస్. ఇప్పుడైతే మేము 2 days సిటీలో ఉన్న 2 days దర్శనం చేసేసుకుని అండ్ నైట్ అండ్ మార్నింగ్ షాపింగ్ అయితే ఇక్కడ చేసాం. ఇక్కడ గైస్ బస్సెస్ ఉంటాయి ప్రసాద్ ఇలా ఎంట్రన్స్ ప్రసాదాలు ఇంకా గుడి దగ్గర గైస్. బస్సెస్ 500 meters గుడి దగ్గర నుంచి 500 meters గైస్ బస్సెస్ ఉంటాయి. కానీ మెక్డానల్డ్స్ పక్కన అలా వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి మెక్డానల్డ్స్కి చూడండి ప్రసాదాలు ఏమో అది పోలీస్ స్టేషన్ గైస్. సో గైస్ బస్సెస్ కూడా ఉంటాయి కానీ మేము మీకు చూపించడానికి బస్సెస్ మీద అయితే ఇక్కడ దిగిపోయాం. సో ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తాము. సో మెక్డానల్డ్స్ అలా వెళ్తూ ఉంటే అక్కడ కూడా షాపులు ఉన్నాయి. ఇక్కడ షాపులు ఎక్కువ ఉన్నాయి బాగా. ఇది మహారాష్ట్ర ఫేమస్ షాపులు అనుకుంటా గైస్. అవును గైస్ ఎక్కడ వెళ్ళిన షాపులే కనబడుతున్నాయి నాకు. మీకు నాసిక్ వీడియో కూడా కావాలండి గైస్. మీకు నాసిక్ వీడియో కావాలంటే అది ఇంకో పార్ట్ కింద పోస్ట్ చేస్తా. నాసిక్ కోసం వెయిట్ చేయండి, అది ఇక్కడ పోస్ట్ చేస్తాను గైస్. స్ట్రీట్స్ రోడ్ గైస్ ఇక్కడ కానీ షాపులు పెట్టారు చెప్పానా వచ్చేసి ప్రసాద్ గైస్. ప్రసాదాలయం కట్ట వచ్చేసాం ఫైనల్లీ. సో ప్రసాదాలయం కట్ట ఇలా ఎంటర్ అవ్వాలి గైస్. సో ఇలా వెళ్ళిపోవాలి మనం గైస్. సాయిబాబా ఉంది విగ్రహం ఉంది కదా, నాకు అది చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఎందుకంటే నిజంగా సాయిబాబానే వండేస్తాడా అని వండేసుకున్నాడు. సో మనం మాత్రం ఇలా ఎంట్రన్స్ అవ్వాలి. సో సాయిబాబా విగ్రహం ఉంది కదా, దానికి పక్కనే చేయాలి. చూడండి ఇటు విగ్రహం ఆపోజిట్. నేను వెళ్ళి మీకు కనిపిస్తుంది. చూసింది 50 రూపీస్ లైన్ గైస్. ఇప్పుడు మీరు చూసింది 50 రూపీస్ లైను. 50 రూపీస్ లైన్ రెండుకి ఏం డిఫరెన్స్ ఉండదు, రెండు ఒకే ఫుడ్. ఇప్పుడు చూడండి ఇలా ఎంత దేవులు ఫ్రీ ఫుడ్కి ఇటు టోకెన్స్ గైస్. ఇప్పుడు మీకు అయితే టోకెన్స్ ఇస్తుంది దీనికి. టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి చెప్పండి. సో టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలంటే మీకు ఇప్పుడు చెప్తున్నా. టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలంటే మీకు దర్శనం అయిపోయాక వస్తే మీకు పక్కన అది ఉంటుంది.
సో అక్కడ వచ్చేసి టోకెన్స్ ఇస్తాం. టోకెన్స్ ఇస్తాడు. సో మీరు ఎన్ని నెంబర్స్ అయితే అన్ని నెంబర్స్ టోకెన్ తీసుకుని మీరు ఎంట్రన్స్లో ఒకళ్ళు అడుగుతాడు, అలాగే మీరు టోకెన్స్ ఇచ్చేస్తే లోపలికి వెళ్ళిపోమంటారు, మీరు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అయితే లైన్ ఫ్రీగానే ఉంది. టోకెన్ కంపల్సరీ. సో గైస్ టోకెన్ కంపల్సరీ లేకపోతే అలో చేయడు. ఇప్పుడు అయితే మనం గైస్ ఇంకోటి వచ్చేసి ముఖదర్శనం కూడాకి టికెట్స్ అయితే ఇస్తాడు. టోకెన్స్ అయితే ఇస్తాడు. లైన్ అయితే ఫ్రీగానే ఉంది, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ లైన్ ఉంటే అయిపోదాం. అక్కడ ఇలా ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. గైస్ మనం అంతా వచ్చేసి కూర్చుని పోయాం కాడ సీట్ కదా దొరికేసాను. ఇంకా మనం వచ్చేసి మనకి ఇంకా ప్లేట్లే సర్వ్ చేసాడు, మనకి ఇంకా ఫుడ్స్ అయితే సర్వ్ చేయాల. సో ఇక్కడ ప్లేట్లు ఇలా ఉన్నాయి, నీట్గానే ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఏం పెడుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఒక్క ఐటెం కూడా రాదు గైస్. గైస్ రైస్ అదేదో కర్రీ వచ్చింది, అదే చూడండి రైస్ ఏదో కర్రీ వచ్చి మరి సాంబారు బ్రౌన్ కర్రీ నాకు తెలియదు, తెచ్చిన కర్రీ పొటాటో అది చిక్ పియాస్ రైస్ సాంబార్ చపాతీ ఎన్ని వేసాడు 2 అనుకుంటా. లాస్ట్లో వేసారు గైస్ స్వీట్ వచ్చింది కానీ లాస్ట్లో వేసాడు. గైస్ మీకు రేపు వచ్చేసి హెచ్ బ్లాక్ దగ్గర ప్లే ఏరియా ఉంటుందని చెప్పాను కదా, చూపిస్తా. ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి ఇది ఏ బ్లాక్? హెచ్ బ్లాక్. ఇప్పుడు చూపిస్తాను, పొద్దున్న అయిపోయింది. సో హెచ్ బ్లాక్ అయితే నేను చూపిస్తున్నాను. నాకు స్లైడ్స్ ఉన్నాయి, ఇక్కడ అయితే ఉన్నాయి గైస్. ఇదేంటి గైస్ పిల్లలు ఆడుకునేది కానీ బట్టలు ఆడేసేసాడే. వాళ్ళు రూమ్లో డ్రాప్ తెచ్చి కదా అక్కడ ఆడేసుకోలేకపోతున్నాడు వెళ్ళు. సో గైస్ ఇలా వెళ్ళాలి. ఫస్ట్ మనకి ఇక్కడ స్లైడ్ ఉంది. సో మనం అయితే స్లైడ్ అయితే ఎక్కేస్తాం. ఇప్పుడు గాయస్ స్లైడ్ అయితే మన కార్తికేయ అయితే ఎక్కేస్తున్నాడు. మనం అయితే ఎక్కుతున్నాం. మెట్లా నిచ్చిన అర్థం కాదు అట్లా. సో నేను ఎక్కుతున్నాను, జారుతున్నాను. జారియాక వెయిట్ ఫర్ మోమెంట్. జారుతున్నాను. లైట్ స్ట్రిప్ట్గా నేను అంతగా జారలేదు. ఇదైతే ఉయ్యాలగా ఇలా ఉంది. ఉయ్యాల మీకు అంత ఫాస్ట్గా గట్లేదు ఉయ్యాల. అలా చెప్పకరా, బాగానే ఉన్నాయి కదా చెప్పు. గైస్ ఊగుతున్నాను ఉయ్యాల. నేను ఇరమ్మను ఉయ్యాల, హెచ్ బ్లాక్ ఉయ్యాల. గైస్ మీకు ట్రైనింగ్ ఇంకా 2-3 అవర్స్ ఉంది, కానీ మీకు రూమ్ టైం అయినాక మీరు ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు, వెయిట్ చేయొచ్చు. ఇక్కడ కూడా నీట్గా వేసాడు మ్యాథ్స్. సో మనం అయితే ఇప్పుడు చెక్ అవుట్ ఆడితే అయిపోయినాం. ఈసారి అయితే మాకు తెలుసు కాబట్టి మేము ట్రయల్ చేసుకుంటున్నాం.